దమ్ముంటేరా నువ్వో నేను నీ పతాపమో నా పతాపమో తేల్చుకుందాం. నిజంగానే నీకు దమ్ముంటే నా ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగిరేయ్, లేదంటే నేనే నీ ఇంటికొస్తా. ఇది కౌశిక్ రెడ్డికి అరకెపూడి గాంధీ విసిరిన ప్రతి సవాల్. దమ్ముంటేరా నువ్వో నేనో తేల్చుకుందాం. నేనేమి చేతులు కట్టుకుని కూర్చోలేదు, దేనికైనా సిద్ధమంటూ ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు అరకెపూడి. బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వో నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైనా జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో. తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి, నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా. నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాలు విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివాడినా, గాంధీ అనే పేరు పెట్టుకున్నా. ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం.